నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆయన ఒక మాజీ శాసనసభ్యులు, వైసీపీ పార్టీ నుంచి 2 సార్లు రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. ఓడిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. కూటమి నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారని చెప్తున్నారు. అసలు ఆ నియోజకవర్గం ఏది, అక్కడి రాజకీయ పరిణామాలేంటి? లెట్స్ వాచ్. సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత 2 దఫాలుగా వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కలివేటి సంజీవయ్య 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈ 10 ఏళ్లలో నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ భరోసానిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవలి ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని చర్చించుకుంటున్నారు. ఏవైనా ఫంక్షన్లు, పరామర్శలకు తప్ప సూళ్లూరుపేట వైపు కన్నెత్తి చూడటం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సూళ్లూరుపేట నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా డాక్టర్ విజయశ్రీ ఎన్నికైంది. ఈమె మరెవరో కాదు, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం కుమార్తె. నియోజకవర్గం నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా విజయశ్రీ నిలిచింది. టీడీపీ నుంచి గెలుపొందిన విజయశ్రీ నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. సరికొత్త కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారట. గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట అంటూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రతి వార్డు తిరుగుతున్నారట. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడే పరిష్కరిస్తున్నారని అంటున్నారు. దీంతో పాటు వారానికి 3 రోజులు గుడ్ మార్నింగ్ నాయుడుపేట కార్యక్రమంతో ఇంటింటికి వెళ్తూ సమస్యలు తీరుస్తూ ప్రజల క్రేజ్ సంపాదిస్తున్నారని నియోజకవర్గం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో ఓవైపు టీడీపీ ఎమ్మెల్యే విజయశ్రీ దూసుకుపోతుంటే మరోవైపు మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య మాత్రం అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణులు లబోదిబోమంటున్నారని టాక్. 2 సార్లు గెలిపిస్తే ఇదేనా ఆయన కార్యకర్తలకు అభిమానులను చూసుకునే తీరు అని కార్యకర్తలు రగిలిపోతున్నారట. పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు. సంజీవయ్య అందుబాటులో ఉంటే తమ సమస్యలు చెప్పుకునే వీలుంటుందని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. మళ్లీ వచ్చే ఎన్నికల్లో సంజీవయ్యను గెలిపించుకోవాలంటే ప్రజలకు ఇప్పటి నుంచే అందుబాటులో ఉండాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యేగా విజయశ్రీ నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారని తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టాక్ బాగానే వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ప్రజల సమస్యలపై నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలు అంటున్నారు. వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చి భరోసానివ్వాలని కోరుతున్నారు. మొత్తానికి సూళ్లూరుపేటలో వైసీపీ కార్యకర్తల తీరు అగమ్య గోచరంగా మారిందని చెప్పకనే చెప్పవచ్చు.